ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమైంది బాను? బాను బాను మేడం బాను బాను ఏమైంది మేడం కళ్ళు తెరవండి. బాను బాను ఏమైంది? బాను 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 అదేంటి నీలిమ అలా పడిపోయింది? ప్రమాదం ఏం లేదు కదా? ఏమైంది బాను? మేడం బాను చెప్పాను కదా బానుకి ప్యాటర్న్ స్టార్ట్ అయిందని. ఇది చూడటానికి ఇక్కడికి వచ్చింది. చూసి బానే ఆనందిస్తున్నావు గాని చేసింది నేనే అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలీదు. అక్కడ నువ్వు చెప్పు, ఇక్కడ నేను చెప్పను. ఇంకా ఎందుకు భయపడతావు? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ఏమీ లేదు, అక్కడ చూడు. ఏమైందే? ఒంట్లో ఏమన్నా బాలేదా? ఏమీ లేదే, పొద్దున్నుంచి అనీజీగా ఉంది, అందుకే ఇలా అయింది. మరి అలాంటప్పుడు షాపింగ్ ఎందుకు బయలుదేరావు? ఇంకో రోజు వెళ్లేవాళ్ళం కదా. ఏం కాలేదు కదా, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? ఏమీ కాకపోవడం ఏంటి బాను? సరదాగా వచ్చిందానివి ఇలా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే ఎంత భయం వేస్తుందో తెలుసా? వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, నాకేం కాలేదు, జస్ట్ వీక్నెస్ అంతే, అందుకే కళ్ళు తిరిగాయి. పోనీ జ్యూస్ ఏమైనా తెప్పించినా తాగుతావా? కాస్త ఓపిక వస్తుందేమో. ఏమీ వద్దని చెప్తున్నాను కదా, పదండి. పదండి. నా మాట విను బాను, ఉన్నట్టుండి ఇలా జరగకూడదు, అది మంచిది కాదు. అబ్బా, మీకెందుకు అర్థం కావడం లేదండి? నాకేం కాలేదు, ముందు ఇంటికి వెళ్దాం పదండి. బ్యాగ్స్ తీసుకోండి. వస్తామమ్మా. ఓకే మేడం. నీకు ఏం కాలేదని నువ్వనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో నీకు తెలీదు. అగ్నిపర్వతం బద్దలయ్యేటప్పుడు ముందు ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది. నీకు కౌంట్ డౌన్ మొదలైంది, ఇంక చూసుకో. పెద్దయ్య బాణమ్మలు వచ్చినట్టున్నారు. పదరా చూద్దాం. పదండి. జాగ్రత్త. బంగారం ఏమైంది తల్లి? షాపింగ్ వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయింది అంకుల్. అక్కడి నుంచి చాలా నీరసంగా ఉంది. అవునా? కార్తిక్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చావేంట్రా? నేను వెళ్దామని అన్నాను నాన్న, కానీ బానునే రానని చెప్పింది. అదేంటమ్మా, హాస్పిటల్కి వెళ్ళి రావాల్సిందిగా. నాకేం కాలేదు నాన్న, అందుకే ఇంటికి వచ్చేసాం. ఉన్నట్టుండి ఇలా జరిగితే దిష్టి తగిలుంటుందని పెద్దమ్మ చెప్పేది. ఉన్నట్టు దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరూ దిష్టి పోవాలి. ఊయమ్మా. ఏమ్మా నీరసంగా ఉందా? ఇంకేం కాదులేమ్మా, నువ్వు లోపలికెళ్ళు. పదమ్మా లోపలికి. మెల్లిగా. ఏమైంది? మంచి తీసుకొస్తాను. బాను తీసుకోమ్మా, నీళ్ళు తీసుకోమ్మా, తాగు. అమ్మో, ఏంటి ఇలా అవుతుంది? నీలిమ ఏమీ కాదంటుంది, బానుకి మాత్రం వెంటనే ఇలా అవుతుందేంటి? తల్లి ఇప్పుడు పర్వాలేదమ్మా? చాలు, పద లోపలికి వెళ్దాం. లోపలికి కాదు బాను, హాస్పిటల్కి వెళ్దాం పద. అవును బాబు, హాస్పిటల్కి వెళ్దాం. ఒక్క నిమిషం నేను వస్తాను. నాన్న వద్దు, మామయ్య రాకరాక ఇంటికి వచ్చారు కదా, మీరు మామయ్యకి తోడుగా ఉండండి. నేను అయినా వెళ్ళొస్తాంలే. పద. జాగ్రత్తమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే నాన్న.
ఏంటమ్మా ఇది? పొద్దున్న బానే ఉందిగా, ఇంతలో ఇలా అవడం ఏంటి? అదే అంకుల్ నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడేమో ఇలా జరిగింది. ఇదంతా చూస్తుంటే ఎవరో ఏదో చేసినట్టు అనిపిస్తుంది పెద్దయ్య. రేయ్, నీ పిచ్చి కాకపోతే ఎవరేం చేస్తారు సత్తి? లేదు బాబు, పొద్దున్న బాగున్న మనిషి ఇప్పుడు ఇలా అవుతుందంటే ఎవరు ఏదో చేశారు. నా మాట నమ్మండి. అమ్మో, నేను ఇరుక్కున్నట్టున్నాను. నీలిమా, నన్ను ఇరికించేసావు కదే. ఇంతకీ ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తుందో ఏంటో. ఏంటి కార్తీక్, వెంటనే కలవాలన్నో? ఒంట్లో బాగలేదా? నాకా డాక్టర్, తన నా వైఫ్ భానుమతి. నమస్తే డాక్టర్. మీకు తెలుసు కదా. పేరు విన్నాను కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను మీ ఇంటికొచ్చి కూడా చాలా రోజులైంది. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మార్నింగ్ వరకు బానే ఉంది డాక్టర్. షాపింగ్కి వెళ్ళినప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపట్లో నార్మల్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి వామిటింగ్స్ కూడా అయ్యాయి. అడిగితే నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంది. రీసెంట్ గా వైరల్ ఫీవర్ గానీ ఏమైనా వచ్చాయమ్మా? అదేం రాలేదు మేడం. ఈ సిమ్టమ్స్ ఈ రోజు మార్నింగ్ నుంచే ఉన్నాయా లేక ముందు రోజు నుంచే ఏమైనా అనిపించాయా? లేదు మేడం, ఈరోజు పొద్దున్న ఇంట్లోనే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నేనేం పట్టించుకోలేదు. తర్వాత ఇలా జరిగింది. ఆ తర్వాత వచ్చి కడుపులో విపరీతంగా తిప్పుతోంది మేడం. అవునా? స్టమక్ పెయిన్ ఏమైనా ఉందా? ఆహా, అదేం లేదు మేడం. ఒకసారి ఇలా వచ్చి కూర్చోమ్మా. నర్స్ మేడం, నేను కొన్ని టెస్టులు రాస్తాను. ఈవిడని తీసుకెళ్లి టెస్టులు చేయించి ఆ రిపోర్ట్స్ తీసుకునిరా. అలాగే మేడం. రండి మేడం. వెళ్ళండి. ఏంటి డాక్టర్, ఎనీథింగ్ సీరియస్? నో, నథింగ్ టు వరీ. అవును కార్తీక్, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చిందని విన్నాను. నిజమా కాదా? మా ఫ్యామిలీ డాక్టర్గా మీకు తెలియంది ఏముంటుంది మేడం. కొన్ని కారణాల వల్ల కొంతకాలం నుంచి మేము ఇద్దరం దూరంగా ఉంటున్నాం. మరి ఇప్పుడు మీ ఇద్దరు కలిసి వచ్చారు? మా వైపు నుంచి కొన్ని తప్పులున్నాయి మేడం. అవి సరిదిద్దుకోవడానికి నేను ప్రస్తుతం భాను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. అయితే మీ ఇద్దరి మధ్య బాండింగ్ బానే ఉంది కదా? నేను డాక్టర్ని కార్తీక్. నా దగ్గర కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. పేరుకి మేడం మేము ఇద్దరం భార్యాభర్తలం, కానీ తొందరలోనే ఒకటవుతాం. ఇవన్నీ అడుగుతున్నారేంటి మేడం? ఏం లేదు, క్యాజువల్గా అడిగాను. అసలు భానుకి ఏమైంది మేడం? ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. రిపోర్ట్స్ రేపు వస్తాయి, రేపు మాట్లాడుకుందాం. భయమేం లేదు. అందాక మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. రా. అమ్మా భాను, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీరసం తగ్గిందా? ఏం పర్లేదు మావయ్య. టెస్టులు చేశారు, రిపోర్ట్స్ రేపు వస్తాయని చెప్పారు. ఏం కాకపోతే బాణమ్మ కళ్ళు తిరిగి ఎందుకు పడిపోతుంది? చెప్పారుగా సత్తి, ఒంట్లో నలతగా ఉందని. నాకేం కాలేదు, మీరేం బెంగ పెట్టుకోకండి. సరే, లోపలికి పదండి. సత్తి, బాణమ్మకి జ్యూస్ కలిపివు. అలాగే పెద్దయ్య. నువ్వు వెళ్ళమ్మా. హలో, మనో చెప్పరా?
వాసు, భాను వాళ్ళు వచ్చారా? ఇప్పుడే వచ్చారా. భానుకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఏం పర్లేదన్నారట్రా. ఏవో టెస్టులు చేశారంట్రా, రిజల్ట్ రేపు వస్తుందంట. అవునా? భానుకి ఏమైందో అని కంగారు పడ్డాను. మరేం పర్వాలేదట, అలసట వల్ల అలా అయిందట. తనకేమీ కాదులే. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేరా, ఉంటాను. ఏరా, జ్యూస్ కలిపావా? ఏంటంకుల్, వాసుదేవరావు గారితో మాట్లాడుతున్నారా? మాట్లాడితే తప్పేముంది? అంటే మీ స్నేహితులిద్దరూ కలిసిపోయారా? నువ్వే కదా అన్నావు స్నేహితులు అని. విడిపోతామని ఎలా అనుకున్నావు? అసలు ఇదంతా ఇప్పుడు జరిగింది అంకుల్. అది నీకు అనవసరం నీలిమా. మా విషయాల్లో నువ్వు తల దూర్చకుండా ఉంటేనే మంచిది. ఇదే సమాధానం నాకు చెప్తారా? నీలిమ పరాయిది కాబట్టి ఆ సమాధానం చెప్పాను. నువ్వు నా భార్యవి కాబట్టి అర్థం చేసుకుంటావని ఆశిస్తాను. ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు. మీరు ఒకటైన విషయం మీ భార్యనైనటువంటి నాకే తెలియకుండా దాచారు. మాటకి విలువలేదు, నా మనసుకి విలువలేదు. చూస్తుంటే అసలు నేనంటేనే విలువలేదు అన్నట్టుంది. ఈ అర్థం లేని ఆవేశాలే ఊర్మిళ ఇన్ని అనర్థాలకి కారణం అవుతున్నాయి. బంధాలన్నవి తెంచుకోవడానికి కాదు, కలుపుకోవడానికి. మొన్న నువ్వే కదా చెప్పావు మీ స్నేహితుడైతే క్షమించేవాడు అని. ఆ రోజు ఫోన్ చేశాను కాబట్టి కట్ చేశాడు. ఎదురుగా నిలబడేసరికి అర్థం చేసుకున్నాడు. నాది తప్పు కాబట్టి నేను క్షమాపణ అడిగాను. వాడిది పెద్ద మనసు కాబట్టి నన్ను గుండెలకు హత్తుకున్నాడు. కానీ అంకుల్, మీకు మీ భార్య ముఖ్యమా మీ స్నేహితుడు ముఖ్యమా అని కొత్త వాదన తీసుకురాకు నీలిమా. భార్య జీవితం అయితే ఆ జీవితం బాగుండాలని కోరుకునేవాడు స్నేహితుడు. అది వాడెప్పుడో నిరూపించాడు. నా భార్యని బ్రతికించాడు. నీలిమ చెప్పే చెప్పుడు మాటలు వినిపించుకోకుండా నీ మనసుతో ఆలోచించు ఊర్మిళ. బంధం విలువ ఏంటో తెలుస్తుంది. భానుని యాక్సెప్ట్ చెయ్యి. మన ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుస్తుంది నీకు. నాన్న, ఇది పెళ్లి కూతురుని చేసేటప్పుడు కట్టే చీర. బాగుంది. ఇది పెళ్లి పీటల మీద కట్టే చీర. ఇదేమో రిసెప్షన్ చీర. ఇంకా ఇదేమో అప్పగింతల చీర. ఎలా ఉన్నాయి? అసలే నువ్వు నీరసంగా ఉన్నావు. ఇవన్నీ రేపు చూపించొచ్చు కదా, నువ్వు వెళ్ళి పడుకోవచ్చు కదమ్మా. పర్లేదు సతీ, కూతురు పెళ్లి చీరలు తండ్రికి చూపించకపోతే ఎలా? నానా, చీరలు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయమ్మా. నీ సెలక్షన్ ఎప్పుడూ బాగుంటుందిగా. సరే నాన్న. సతీ, ఇవన్నీ బీరువాలో పెట్టేసి. అలాగేనమ్మా. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళి పడుకో. పర్లేదు రాము, చెప్పించేయ్ భాను. అంకుల్, భాను మీకు ఈ 2 చీరలు చూపించలేదు కదా? ఏముంది, ఏంటందులో స్పెషల్? చాలా స్పెషల్ అంకుల్. కార్తిక్ గారు భాను కోసం కొన్నారు. అవునా? ఏది? అయ్యో అదేంటమ్మా, ఒక చీరే ఉంది, షాప్ లో మర్చిపోయారా? చెప్పేదాకా ఆగుతావా? అక్కడ ఒక అమ్మాయి నెలలు నిండిపోయి ఉండి తనకి రేపు సీమంతం అంట అంకుల్. షాప్ వాడు సెలవు ఇవ్వను అంటే భాను తిట్టి తనకు సెలవు ఇప్పించింది. అవునా? అలాగే ఆ అమ్మాయి సీమంతానికి ఒక చీర కూడా ఇచ్చింది. మంచి పని చేసావు తల్లి. మా భాను మనసు బంగారం. అలాగే మీరిద్దరూ కలిసిపోతే చాలా సంతోషంగా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. భాను కడుపు పంటుంటే ఆ సీమంతం వేడుకలు మన ఇంట్లోనూ చేసుకునేవాళ్ళం. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో ఏమో. నా బంగారు తల్లి కడుపులో నలిసెప్పుడు పడుతుందో ఏమో. నేను మనవన్నో మనవరాల్లో ఎత్తుకునేదెప్పుడో. మేడం, ఎస్, రిపోర్ట్ చూడండి.
రిపోర్ట్స్ కరెక్టేనా? ఎస్ మేడం. ఓకే, నువ్వెళ్ళు. ఓకే మేడం. బాను, ఈ టాబ్లెట్ వేసుకో. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. మీకెందుకండి శ్రమ? నేను చూసుకునేదాన్ని కదా. నా తలకి దెబ్బ తగిలినప్పుడు నాకెందుకని నువ్వు వదిలేయలేదు కదా. మరి నీ కొంట్లో బాగలేనప్పుడు నేనెలా వదిలేస్తాను? కాదనుకోండి, కానీ మీకు పనులుంటాయి కదా. భార్యకి టాబ్లెట్ కూడా ఇవ్వలేనంత బిజీ ఏం కాదులే నేను. ఇదిగో టాబ్లెట్ వేసుకో. డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ కార్తీక్. రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? దాని గురించే ఫోన్ చేశాను కార్తీక్. మీరు ఒకసారి హాస్పిటల్కి రాగలరా? ఏంటి డాక్టర్, ఏమైనా ప్రాబ్లం? నథింగ్ టు వరీ. మీరొకసారి వస్తే మీతో మాట్లాడే పనుంది, అందుకే రమ్మని చెప్పాను. సరే డాక్టర్, భాను తీసుకొని వస్తాను. అక్కర్లేదు, మీరొక్కరే రండి చాలు. ఓకే డాక్టర్, వెంటనే వస్తాను. ఓకే. ఏంటండి? అదే రిపోర్ట్స్ వచ్చాయి బాను, నన్ను ఒకసారి రమ్మని చెప్పారు. మరెందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు బాను, నన్ను ఒక్కడే రమ్మన్నారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. కార్తిక్ సార్, టిఫిన్ చేద్దురుగాని రండి. బాబు, టిఫిన్ చేద్దురుగాని రా. నేను తర్వాత తింటానులే రాము, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కా? రిపోర్ట్స్ వచ్చాయా బాబు? ఏమన్నారు? తెలీదు మావయ్య, ఒకసారి డాక్టర్ గారు మాట్లాడాలి రమ్మన్నారు. రమ్మన్నారా? బాబు ఏమైంది? భయపడాల్సిందేం లేదు మావయ్య, రిపోర్ట్స్ వచ్చాయి కదా, దాని గురించి చెప్పారు. అంటే రిపోర్ట్స్ నార్మల్గానే ఉండుంటే ఫోన్లోనే చెప్పేవాళ్ళుగా, నేరుగా రమ్మన్నారంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో బాబు. భయంగా ఉంది. ఒక్క నిమిషం బాబు, నేను వస్తాను. ఎందుకు మావయ్య భయం? ఆ డాక్టర్ గారు మనకి బాగా తెలిసినవాడే. నిజంగా భానుకి ప్రాబ్లం ఉంటే భానుని తీసుకురమ్మనే చెప్పేవారు కదా. కానీ మీరొస్తే సరిపోతుంది అన్నారు, అంటే ఏ ప్రాబ్లం లేనట్టే కదా. అసలు ఎందుకు ఇలా అయిందో చెప్పడానికి అయి ఉంటుంది. మీరిలా టెన్షన్ పడితే భాను కూడా భయపడుతుంది. నేనుండగా భానుకేం కాదు కానివ్వను. వస్తాను మావయ్య, మీరు టిఫిన్ చేయండి. థ్యాంక్ యూ బాబు. అంకుల్ రండి, టిఫిన్ చేయండి. వద్దమ్మా, నాకేమి తినాలని లేదు. మై కమిన్ డాక్టర్? కమిన్ కార్తీక్. ఒక్కరే వచ్చారు కదా? అవును డాక్టర్. భానుకేమైంది? ముందు మీరు కూర్చోండి. చెప్పండి మేడం, నా భానుకేం కాలేదు కదా? తనకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? మీరు భయపడేలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఊహకందని విషయం ఒకటి బయటపడింది. అవునా? ఏంటి డాక్టర్ అది? నాకొక విషయం చెప్పండి. మీకు పెళ్ళయింది, కానీ భార్యాభర్తలుగా మీరిద్దరూ ఒకటి అవ్వలేదు కదా? అవును డాక్టర్, దానికి కొన్ని కారణాలున్నాయి. మా ఫ్యామిలీ డాక్టర్గా మీరు కొన్ని విషయాలు వినే ఉంటారు. నాకు తెలుసు కార్తీక్, అన్ని విషయాలు తెలిసినదాన్ని కాబట్టి ఈ రిపోర్ట్స్ చూసి వెంటనే షాక్ అయ్యాను. అందుకే నిన్నొక్కడిని రమ్మని చెప్పాను. అసలు ముందు ఏం జరిగిందో చెప్పండి డాక్టర్. ఈ రిపోర్ట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కార్తీక్. ఇంకొన్ని క్షణాల్లో భూమి బద్దలైపోయేలాంటి విషయం నువ్వు తెలుసుకోబోతున్నావు.
మీ ఎవ్వరి ఊహలకి అందని ఎత్తు నేను వేశాను. అది తెలుసుకోవటం ఎవ్వరి తరము కాదు. ఇంకొక క్షణంలో భాను జీవితంలో అల్లకల్లోలం మొదలవుతుంది. నీలిమకి కోపం వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుస్తుంది. డాక్టర్, ఇది నిజమా? అవును కార్తీక్, ఇది నువ్వు నమ్మలేదు నిజం. భాను గర్భవతి. షీఈస్ ప్రెగ్నెంట్. హలో నీలిమ, నేను వరుణ్ణి. ఏంటి నాకు ఫోన్ చేసావు? ఇప్పుడు నువ్వే నన్ను బయటకు తీసుకురావాలి. లేదంటే ఏం చేస్తావు? నేను కూడా నీలాంటివానే నీలిమ. అందుకే ముందు జాగ్రత్తగా నువ్వు నాతో ఫోన్లో మాట్లాడినవన్నీ రికార్డింగ్ పెట్టాను. అవి పార్దుకి ఉర్మిళాదేవి గారికి పంపించానంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.